నమస్తే అన్న, మీ పేరండి? శ్రీనివాస్. ఎక్కడ, ఏ ఊరు, ఏ మండలం? ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు మీరు మిరపేసింది ఇది? ఏ రకం ఇది? సరే, అయితే మీరు రీసెంట్ గా దీనికి ఫస్ట్ దీంట్లో ట్రాజెంట్ అనే మంది ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు? 15 రోజులు అయిందా? ఎన్నిసార్లు కొట్టారు ట్రాజెంట్ మంది ఈ పొలానికి మీరు? 2 సార్లు కొట్టినారు. కొట్టినారు. ఓకే, అయితే మీరు అదే కొట్టినారు మళ్ళీ. ఓకే, అయితే ట్రాజెంట్ కొట్టక ముందు మీ పొలంలో ఏమేమి సమస్య ఉండేది? ఫస్ట్ ఏం మద్దు పారిపోయింది చెట్టు అంతా. ఓకే, ఏమి ఇడిచిపెట్టేను. ట్రాజెంట్ కొట్టిన తర్వాత బాగైందా? ట్రిప్స్ సమస్య ఎక్కువ ఉండేనా పూతలు అప్పుడు? ఓకే, అది కొట్టిన తర్వాత కంట్రోల్ అయిందా? మళ్ళీ గ్రోత్ పూత బాగా వచ్చిందా? తర్వాత మళ్ళీ అలెక్సాఫైజ్ స్ప్రే చేశారా? అలెక్సాఫైజ్ యొక్క పనితనం ఏమంటారు? బాగా పనిచేస్తుంది. అది కూడా బాగా పింజలు దిగినవి. ఓకే, మళ్ళీ ట్రిప్స్ అంతా బాగా పనిచేస్తుంది. సఫారీ బాగా పనిచేస్తుంది. ఎన్ని రోజులైంది సఫారీ కొట్టి? సఫారీ కొట్టి రోజుకి 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. సఫారీ వల్లనే కొత్త పూత అంతా రావడం. కొత్త పూత అంతా సఫారీ. వచ్చిన పూత కాప్ సెట్ అయితే ఉంది. అంతే సఫారీ. ఎక్కడ తీసుకుంటారు మందులు మీరు ఇవి? లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పట్లేర్స్ అని చెప్పేసి ఆదోనిలో అయ్యప్పన్న డీలర్ వచ్చేసి అక్కడ తెచ్చుకుంటారు. అయితే ఈ మందులు రిజల్ట్స్ బాగున్నాయంటారా? ట్రాజెంట్ గానీ, అలెక్సాఫైజ్ గానీ, సఫారీ గానీ వేరే రైతులు ఎవరైనా వాడుకోవచ్చా? ఇవి కంటిన్యూగా వాడుకుంటే కనుక మనకు మంచి కాప్ సెట్ చేసుకునే అవకాశం ఉందంటారా? నల్లికి త్రిప్స్ సంబంధించింది మిగతా మందుల కంటే ట్రాజెంట్ బాగుందంటారా? బాగున్నందుకే 2 సార్లు స్ప్రే చేశారు. ట్రాజెంట్ 2 సార్లు చేశారు, అలెక్సాఫైజ్ 2 సార్లు చేశారు, సఫారీ 1 సారి స్ప్రే చేశారు. అంతేనా? ఓకేనా, రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు? కొట్టుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ.